హలో ఫ్రెండ్స్, తెలంగాణలో గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి సూపర్ అప్డేట్ వచ్చింది. స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుండి లేటెస్ట్గా అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ జస్ట్ రిలీజ్ అయింది. టోటల్గా 123 వేకెన్సీస్ అనౌన్స్ చేసిరు. ఈ జాబ్స్ తెలంగాణలో డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫీల్డ్ ఆపరేషన్ సైడ్ వర్క్ ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ ఎంత వస్తుంది, పర్మనెంటా కాంట్రాక్టా, ఎట్లా అప్లై చేయాలా అన్ని క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మనం ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసింది స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్. ఇది తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్తో రన్ అయ్యే ఆర్గనైజేషన్. మెయిన్లీ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఫైనాన్షియల్ సపోర్ట్, లోన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని హ్యాండిల్ చేస్తుంది. పోస్ట్ ఏంటి అంటే అసిస్టెంట్ మేనేజర్ ఫీల్డ్ ఆపరేషన్స్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 123 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్ తెలంగాణ డిస్టిక్లో అలౌ చేశారు కాబట్టి రూరల్ ఏరియాస్లో వర్క్ చేయడానికి రెడీగా ఉండండి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్కి కూడా ఎలిజిబిలిటీ అవుతారు. శాలరీ డీటెయిల్స్ చూస్తే మంత్లీ అప్రాక్సిమేట్లీ 33,000 ప్లస్ శాలరీ ఉంటుంది. ఒఫిషియల్ నోటిఫికేషన్ ప్రకారం గ్రాస్ శాలరీ అరౌండ్ 33,960 రూపీస్ వరకు ఉంటుంది. ఫ్రెషర్స్కి ఇది యాక్చువల్లీ డీసెంట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు ఇది పర్మనెంట్ జాబా అని చెప్పి. సో ఆన్సర్ ఏంటి అంటే ఇది పర్మనెంట్ గవర్నమెంట్ పోస్ట్ అయితే కాదు, కాంట్రాక్ట్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అంటే ఫస్ట్ కాంట్రాక్ట్ మీద అపాయింట్ ఇస్తారు, పర్ఫార్మెన్స్ని బట్టి రెన్యువల్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ లింక్డ్ ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్ జాబ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది మీకు. అప్లై డేట్స్ గురించి చూస్తే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ May 28 వరకు ఉంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ లేట్ చేయకుండా అప్లై చేయండి. సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మెయిన్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ టైప్ క్వశ్చన్స్ రావచ్చు. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. అప్లై ఎలా చేయాలంటే ఒఫిషియల్ IBBS వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలా. నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై లింక్ రెండు డిస్క్రిప్షన్లో పెడతా. అప్లై చేసేటప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఆధార్ కార్డ్, డిగ్రీ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఫ్రెండ్స్, తెలంగాణలో గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ చాలా తక్కువ వస్తాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి ఇది మంచి స్టార్ట్ అవ్వచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.